హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యకు అండగా నిలిచిన ఇందిరాదేవి ఇదంతా ఎలా జరిగిందో మనం వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే పుట్టింట్లో ఉంటుంది. కావ్య దగ్గరికి ఇందిరాదేవి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. అమ్మ కావ్య, ఏమైంది? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఇంకా కావ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న ఇందిరాదేవికి షాక్ అవుతుంది. ఇంత పని చేస్తున్నాడా? అమ్మ కావ్య, నీకు తెలియని విషయం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. రాజ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ అది వాడికి అర్థం కావట్లేదు. ఆ ప్రేమను నువ్వే బయటకు తీయాలి అని ఇందిరాదేవి చెప్తుంది. అసలు నా మీద ప్రేమే లేదు అని, తన జీవితంలో నుంచి వెళ్ళిపోమని ముఖం మీద చెప్పిన మనిషికి నా మీద ప్రేమ ఉందని నేను అనుకోవట్లేదు అని కావ్య అంటుంది. కావ్య, నేను చెప్తున్నాను కదా, వాడికి నీ మీద నిజంగా ప్రేమ ఉంది, అది నేను చూశాను అని ఇందిరాదేవి అంటుంది. సరే అమ్మమ్మ, మరి ఆ ప్రేమను ఇప్పుడు ఎలా బయటకు తీయాలి అని కావ్య అంటుంది. ముళ్ళుని ముళ్ళుతోట తీయాలి. ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని వాడు నిన్ను ఇలా బాధ పెట్టాడు, ఒక అబ్బాయిని అడ్డు పెట్టుకుని నువ్వు కూడా వాడిని అలాగే బాధ పెట్టు. అప్పుడు వాడిలో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది, అప్పుడు నీకే తెలుస్తుంది అని ఇందిరాదేవి చెప్తుంది. ఇదంతా విన్న కావ్య షాక్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.